ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి పాఠాలు చెప్పే అమెరికా ఇప్పుడు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే అది ప్రజాస్వామ్యంలాగా లేదు, పక్కా దాదాగిరిలాగా ఉంది. చరిత్రలో మనం ఒకసారి చూసుకుంటే సామ్రాజ్యాలు ఎప్పుడూ కూడా యుద్ధం వల్ల కూలిపోలేదు, వాటి అహంకారం వల్లే కూలిపోయాయి. ఇప్పుడు అమెరికా కూడా అదే అంచున ఉంది. అసలు అమెరికా ఇంతలా ఎందుకు తెగబడుతుంది? కారణం ఒక్కటే, భయం. రష్యా కానీ, చైనా కానీ, ఇటు ఇండియా కానీ ఎక్కడ తనని దాటిపోతాయా అన్న భయం, తన చేతిలో ఉన్న పవర్ జారిపోతుందేమో అన్న ఆందోళన. అందుకే ఒకప్పటి గ్లోబల్ పోలీస్ ఇప్పుడు గ్లోబల్ రౌడీగా మారింది. మరి ఈ రౌడీయిజం వెనుక ఉన్న అసలు కుట్రలేంటి? ఈ వీడియోలో మనం అంగుళం అంగుళం విడమర్చి తెలుసుకోబోతున్నాం. అమెరికా దేశానికి సంబంధించి మనం రీసెంట్గా కూడా ఒక వీడియో చేశాం. వెనిజులా దేశం యొక్క అధ్యక్షుడిని, అతని యొక్క వైఫ్ని రాత్రికి రాత్రి తమ యొక్క దేశం నుంచి అమెరికాకి ఎత్తుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అలాగే ఈ వెనిజులా దేశ అధ్యక్షుడి విమానాన్ని కూడా అమెరికా హైజాక్ చేసింది. అయితే ఒక దేశ అధ్యక్షుడి విమానాన్ని అమెరికా ఎందుకు హైజాక్ చేసింది? వెనిజులా ఆయిల్ మీద కన్నేసి చేసిన ప్లాన్ ఏంటి? మంచు కొండల కోసం గ్రీన్లాండ్ని కొనాలనుకోవడం వెనుక, క్యూబాని దిగ్బంధించడం వెనుక ఉన్న రియల్ ఎస్టేట్ దందా ఏంటి? మోదీ గారు నిజంగానే ట్రంప్ని సార్ సార్ అని బతిమాలాడా? లేక అపాచీ హెలికాప్టర్ల విషయంలో ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధమా? ఇండియా మీద 500% టారిఫ్ వేయడానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా? దీనికి ఇండియా దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం ఏంటి? ఒకవేళ పరిస్థితులు చేయి దాటి 3వ ప్రపంచ యుద్ధమే వస్తే ఏ దేశం ఎవరి వైపు నిలబడుతుంది? కురుక్షేత్రంలో కౌరవులు ఎవరు, పాండవులు ఎవరు? ప్రతి ప్రశ్నకి ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది. వెల్కమ్ టు ద డార్క్ సైడ్ ఆఫ్ జియోపాలిటిక్స్. అడవిలో సింహం ఆకలేస్తే వేటాడుతుంది, అది ప్రకృతి ధర్మం. కానీ అదే సింహం ముసల్దైపోయాక తన బలం తగ్గిపోతుందన్న భయంతో కనబడిన ప్రతి ఒక్క జంతువుని కూడా చంపాలనుకుంటే అదేమవుతుంది? వినాశనం అవుతుంది. ఇప్పుడు అమెరికా పరిస్థితి కూడా అంతే ఉంది. మే ఐ కమ్ ఇన్ అని పర్మిషన్ అడగట్లేదు, ఐ ఆమ్ ద కింగ్ అని ప్రూవ్ చేసుకోవడానికి తలుపులు బద్దలు కొట్టుకొని అమెరికా ఇప్పుడు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, భయంతో చేసే యుద్ధం ధైర్యంతో చేసే యుద్ధం కన్నా ప్రమాదకరం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం ఒక హాలీవుడ్ థ్రిల్లర్ సినిమా స్టోరీ లాగా ఉంటుంది, కానీ ఇది నిజం. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో వాడుతున్న దసాల్ట్ ఫాల్కన్ 900EX అనే విమానాన్ని అమెరికా సీజ్ చేసింది. మామూలుగా ఒక దేశం మరొక దేశం ఆస్తుల్ని సీజ్ చేయవచ్చు, కానీ ఏకంగా ఒక దేశ అధ్యక్షుడి విమానాన్ని ఎత్తుకెళ్ళిపోవడం చరిత్రలో మనం ఎప్పుడూ చూడలేదు, ఇది ఎప్పుడు జరగలేదు. అలాగే ఒక దేశ అధ్యక్షుడిని తమ యొక్క భార్యని ఆ దేశానికే వచ్చి రాత్రికి రాత్రే వితిన్ మినిట్స్లో తీసుకెళ్ళిపోవడం కూడా చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అసలు ఏం జరిగింది? ఎందుకు జరిగింది? వెనిజులా దేశం యొక్క అధ్యక్షుడిని, తన యొక్క వైఫ్ని అమెరికా ఎందుకు తీసుకెళ్ళింది అనేటువంటి విషయం గురించి మనం ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేస్తున్నాం. ఆ వీడియో మీరు చూడకపోతే తప్పనిసరిగా చూడండి. అలాగే వెనిజులా విమానాన్ని ఎందుకు సీజ్ చేశారు? ఈ విమానం వెల సుమారుగా $13 మిలియన్, అంటే మన భారతీయ కరెన్సీలో 100 కోట్లకి పైగా. ఇది మరమ్మతుల కోసం డొమినికన్ రిపబ్లిక్ అనే ఒక దేశానికి వచ్చిందండి. అక్కడ ఉండగా అమెరికా అధికారులు ఆ దేశం మీద ఒత్తిడి తెచ్చి ఆ విమానాన్ని సీజ్ చేసి గుట్టు చప్పుడు కాకుండా ఫ్లోరిడాకి తరలించారు. దీనికి అమెరికా చెప్పే కారణం ఏంటంటే, మేము వెనిజులా మీద ఆంక్షలు విధించాం, మదురో ప్రభుత్వం డొల్ల కంపెనీల ద్వారా, అంటే ఈ షెల్ కంపెనీస్ అంటాం కదా, ఈ షెల్ కంపెనీస్ ద్వారా అమెరికా చట్టాలని ఉల్లంఘించి ఈ విమానాన్ని కొనుగోలు చేసిందని, అందుకే మేము దీన్ని సీజ్ చేశామని అమెరికా చెబుతుంది. అయితే అసలు కారణం చూస్తే ఇది కేవలం చట్టం గురించి కాదు, ఇది ఒక పవర్ మూవ్. వెనిజులా దగ్గర
ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం సౌదీ అరేబియా అత్యధికంగా ఆయిల్ ఉత్పత్తి చేస్తున్న దేశమైనా సరే, మన ప్రపంచంలో అత్యధిక నిల్వలు ఉన్న దేశం మాత్రం వెనిజులా. కానీ దాంట్లో ఉత్పత్తి తక్కువగా ఉంది, చాలా తక్కువ. ఎందుకంటే ఉత్పత్తి చేసేదానికి అంత టెక్నాలజీ లేదు. ఈ మదురో ప్రభుత్వం అమెరికా మాట వినట్లేదు. రష్యా, చైనాలతో స్నేహం చేస్తుంది. మదురోని ప్రపంచం ముందు అవమానించడానికి, నీ విమానాన్నే మేము కాజేయగలమంటే, నిన్నే మీ దేశం నుంచి మీ భార్యని కూడా మీ దేశం నుంచి వితిన్ మినిట్స్లో మేము ఎత్తుకు రాగలమంటే మేము ఏమైనా చేయగలం అని ఆ వెనిజులా దేశాన్ని హెచ్చరించడానికి, వెనిజులా దేశంలో ఒక పపెట్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ అమెరికా దేశం యొక్క ఆయిల్ కంపెనీస్ అన్నింటినీ కూడా వెనిజులా దేశానికి పంపించి అక్కడ ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా అమెరికా సొంతం చేసుకోవడానికి, దాని ద్వారా ప్రపంచంలో ఇంకా మేజర్ పవర్గా ఎదగడానికి ఇది ఒక మొదటి అడుగుగా మనం చెప్పొచ్చు. తర్వాత కొలంబియా విషయం మనం తీసుకుంటే, కొలంబియా విషయంలో అసలు భయం ఏంటి? కొలంబియా ఎప్పుడు కూడా అమెరికాకి నమ్మకమైన మిత్రదేశం. ఇది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో కూడా ఉంది, నాటో గ్లోబల్ పార్ట్నర్ ఈ కొలంబియా అనేది. కానీ ఇటీవల ఇక్కడ ప్రభుత్వం మారింది, ఇక్కడ లెఫ్టిస్ట్ ప్రభుత్వం వచ్చింది. ప్రస్తుతం ఈ కొలంబియా దేశం యొక్క అధ్యక్షుడిగా గుస్తావో పెట్రో ఉన్నారు. ఈయన లెఫ్టిస్ట్ ప్రభుత్వంలో ఈ కొలంబియా దేశం యొక్క అధ్యక్షుడిగా ఉన్నారు. వాళ్ళు అమెరికాకి ఇప్పుడు దూరంగా ఉన్నారు, చైనాకి దగ్గరగా వెళ్తున్నారు. అమెరికాకి కొలంబియా ఎందుకు అసలు ముఖ్యం? యాక్చువల్గా ఈ దక్షిణ అమెరికాలో అడుగు పెట్టాలంటే కొలంబియా ఒక ముఖద్వారం లాంటిది, గేట్వే అంటాం. కొలంబియా చేజారింది అనుకోండి అమెరికా దగ్గర నుంచి, అక్కడ రష్యా కానీ లేకుంటే చైనా కానీ మిలిటరీ బేస్లు పెట్టేదానికి అవకాశం ఉంది. అదే జరిగితే అమెరికా వెనుక వైపు నుంచి కత్తిపోటు తిన్నట్టే. అందుకే ఈ డ్రగ్స్ కంట్రోల్ పేరుతో అమెరికా అక్కడ తన మిలిటరీని, ఇంటెలిజెన్స్ని ఇంకా బలంగా మోహరించాలని చెప్పి ఇప్పుడు చూస్తుంది. రీసెంట్గా మనం ఈ ప్రెస్ మీట్లో కూడా చూసాం. అమెరికా దేశం యొక్క అధ్యక్షుడిని ప్రెస్లో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు, కొలంబియాని కూడా మీరు ఇలా చేస్తారని అడిగినప్పుడు, ఇది ఊహించడానికి చాలా బాగుందని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ రిప్లై ఇవ్వడం జరిగింది. అంటే కొలంబియాని కానీ వెనిజులా దేశాన్ని ఎట్లా అయితే తన యొక్క అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారో, ఆ దేశాన్ని తన యొక్క కంట్రోల్లోకి తీసుకున్నారో, అదేవిధంగా కొలంబియాని చేసేదానికి కూడా పూర్తి అవకాశాలు ఉన్నట్టుగా డైరెక్ట్గా అమెరికా దేశం యొక్క అధ్యక్షుడు చెప్పాడు. కొలంబియాని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకోకపోతే అది రేపు శత్రువుల అడ్డాగా మారుతుందని ఇక్కడ అమెరికాకి భయం. తర్వాత మనం క్యూబా విషయం తీసుకుందాం. 90 మైళ్ళ దూరంలో ముప్పుగా మనం దీన్ని చెప్పొచ్చు అమెరికాకి. అమెరికాకి క్యూబా అంటే ఎప్పుడు భయమే. ఎందుకంటే క్యూబా అమెరికాలోని ఫ్లోరిడా తీరానికి కేవలం ఒక 90 మైళ్ళ దూరంలో ఉంది. ఇప్పుడు అమెరికా క్యూబాని ఎందుకు కంట్రోల్ చేయగలుగుతుందంటే, చైనా స్పై బేస్, ఇటీవల వచ్చిన నివేదికల ప్రకారం చైనా క్యూబాలో ఒక సీక్రెట్ స్పై బేస్ కడుతుంది, అంటే గూఢాచారి కేంద్రం కడుతుంది. అక్కడి నుంచి అమెరికా ఫోన్ కాల్స్ కానీ, ఈమెయిల్స్ కానీ, మిలిటరీ కమ్యూనికేషన్స్ కానీ అన్నీ కూడా చైనా వినొచ్చు. ఇది అమెరికాకి నిద్ర లేకుండా చేస్తుంది. అందుకే క్యూబా మీద ఆంక్షలు పెట్టడం, అక్కడ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ద్వారా చైనాని అక్కడి నుంచి తరిమేయాలని అమెరికా యొక్క ప్లాన్. క్యూబా తమ కంట్రోల్లో లేకపోతే రేపు యుద్ధం వచ్చిందనుకోండి, అమెరికా ఇంట్లోనే బాంబు పేలుతుంది. ఇది ప్రధానమైనటువంటి కారణం. తర్వాత అమెరికా కన్ను ఇప్పుడు మంచు కొండల మీద పడింది. గ్రీన్లాండ్, డెన్మార్క్ ఆధీనంలో ఉన్న దీవిని అమెరికా ఎందుకు కొనాలనుకుంటుంది? కేవలం మంచు కోసమా? కాదు. ఆ మంచు కింద ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ కోసం. భవిష్యత్తులో చిప్స్ తయారీకి కానీ, క్షిపణుల తయారీకి కానీ ఈ మినరల్స్ అత్యవసరం. చైనాని కొట్టాలంటే గ్రీన్లాండ్ అమెరికా చేతిలో ఉండాలి. అందుకే ట్రంప్ గతంలో కూడా ఇప్పుడు కూడా గ్రీన్లాండ్ డీల్ మీద అంత ఆసక్తి చూపిస్తున్నారు. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం పేరు చెప్పి రష్యాకి సంబంధించిన బిలియన్ల కొద్ది ఆస్తుల్ని అమెరికా సీజ్ చేసింది.
రష్యా ఆయిల్ని ప్రపంచం కొనకుండా అడ్డుకుంటుంది. ఇది కేవలం రష్యాని ఆర్థికంగా దెబ్బతీయడమే కాదు, ప్రపంచం మొత్తం డాలర్లోనే వ్యాపారం చేయాలి, వేరే దారిలో వెళ్తే మీ ఆస్తులు కూడా ఇలాగే లాక్కుంటామనే ఒక హెచ్చరిక అని చెప్పొచ్చు. రష్యా ఆయిల్ బ్యారెల్స్ని కంట్రోల్ చేయడం ద్వారా ప్రపంచ ఇంధన ధరలని అమెరికా శాసించాలనుకుంటుంది. ఇప్పుడు అమెరికా తన యొక్క దూకుడిని ఆకాశం నుంచి సముద్రం మీదకి మళ్లించింది. వెనిజులా అధ్యక్షుడిని, వైఫ్ని, వెనిజులా విమానాన్ని ఎలాగైతే సీజ్ చేసిందో అచ్చం అలాగే రష్యాకు చెందిన ఒక భారీ ఆయిల్ ట్యాంకర్ని అమెరికా అధికారులు సీజ్ చేశారు. అసలు ఏం జరిగింది? అంతర్జాతీయ జలాల్లో వెళ్తున్నటువంటి రష్యా నౌకని అడ్డుకుని మీరు ఆంక్షలు ఉల్లంఘించారు, నిర్ణయించిన రేటు కంటే ఎక్కువ రేటుకి ఆయిల్ అమ్ముతున్నారని ఆరోపిస్తూ ఆ ట్యాంకర్ మొత్తాన్ని అమెరికా తన యొక్క ఆధీనంలోకి తీసుకుంది. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. రష్యా దీన్ని పైరసీ అని పిలుస్తుంది, అంటే సముద్ర దొంగతనం అంటారు. ఒక దేశానికి చెందిన ఆస్తిని ఇలా బలవంతంగా లాక్కోవడం అనేది యుద్ధానికి సమానం, యాక్ట్ ఆఫ్ వార్కి సమానం. దీని ద్వారా అమెరికా ప్రపంచానికి ఏం చెప్తోందంటే, మా డాలర్ వాడకపోయినా, మా రూల్స్ పాటించకపోయినా మీ ఆయిల్ మీ కస్టమర్కి చేరదు, మా గోదాముకి చేరుతుందని వార్నింగ్ ఇస్తోంది. ఇప్పుడు మనం ఈ మొత్తం యుద్ధంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి ఘట్టానికి వచ్చాం. అదే 500% టారిఫ్, 500% టారిఫ్. ఇంతకు ముందు ఇది కేవలం ఒక పుకారు లేదా ప్రతిపాదన మాత్రమే అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దీనికి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ చేశారు. అసలు ఏంట కదా? శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025. అమెరికా సెనేటర్లు లిండ్సే గ్రాహం మరియు రిచర్డ్ బ్లూమెంథల్ ఒక భయంకరమైన బిల్లుని రూపొందించారు. దాని యొక్క సారాంశం ఒక్కటే: ఏ దేశమైతే రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ లేదా యురేనియం కొంటుందో ఆ దేశం నుంచి అమెరికాకి వచ్చే ప్రతి వస్తువు మీద 500% టారిఫ్ వేయాలి అని దీని యొక్క అర్థం. 500% పన్ను వేయాలని అర్థం. అంటే ఏంటో తెలుసా? మన దేశం నుంచి అమెరికాకి వెళ్ళే ఒక షర్ట్ ధర 1000 రూపాయలు అనుకుంటే ఈ 500% టారిఫ్ ఇంప్లిమెంట్ చేశాక దాని యొక్క ధర 6000 రూపాయలు అవుతుంది. ఒక్క దెబ్బతో మన టెక్స్టైల్స్ కానీ, ఫార్మా కంపెనీలు కానీ, ఐటీ రంగాలు కానీ కుప్పకూలిపోతాయి. దీని ప్రధాన టార్గెట్ చైనా, ఇండియా మరియు బ్రెజిల్. ట్రంప్ ఈ బిల్లుకి ఓకే చెప్పారు, కానీ మెలిక పెట్టారు. సెనేటర్ గ్రాహం చెప్పిన ప్రకారం ట్రంప్ ఏమన్నారంటే, ఇట్స్ టోటల్లీ మై ఆప్షన్, అంటే బిల్ పాస్ చేయండి, 500% టారిఫ్ పవర్ నాకు ఇవ్వండి అని అర్థం. కానీ ఆ బటన్ ఎప్పుడు నొక్కాలి, ఎప్పుడు ఆపాలి అనే రిమోట్ కంట్రోల్ నా చేతిలోనే ఉండాలి అనేది ఇక్కడ ట్రంప్ చెప్పినటువంటి అంశం. ఇది ట్రంప్ ఆడుతున్న ఒక మైండ్ గేమ్. ఇండియా రష్యాకి దూరం జరిగి అమెరికా చెప్పినట్టు వింటే ఆ బటన్ నొక్కరు, లేకపోతే బాంబు పేలుస్తారు. ఇది ఒక రకమైన బ్లాక్మెయిల్. అమెరికా బెదిరింపులకి ఇండియా భయపడిందా? లేదు. మన ఆయిల్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి దీనికి ఒక లాజికల్ కౌంటర్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, మేము రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల ప్రపంచానికి మంచే జరిగింది. ఒకవేళ ఇండియా రష్యా ఆయిల్ కొనకుండా మిగతా దేశాల దగ్గర పోటీ పడి ఉంటే డిమాండ్ పెరిగిపోయేది, ఆయిల్ ధర బ్యారెల్కి $130 దాటేది. అప్పుడు అమెరికాలో కూడా పెట్రోల్ రేట్లు మండిపోయేవి. సో మేము రష్యా ఆయిల్ కొని గ్లోబల్ మార్కెట్ని బ్యాలెన్స్ చేశాం. ఇది అమెరికా నోరు మూయించేటువంటి వాదనని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ మోదీ యొక్క వ్యూహం, తగ్గుతున్న ఇంపోర్ట్స్ వాదనలు ఎలా ఉన్నా గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంది. ట్రంప్ అన్నమాట మోడీ నోస్ ఐ యామ్ నాట్ హ్యాపీ. దీని ప్రభావం ఆల్రెడీ కనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా, ముఖ్యంగా సెప్టెంబర్ 2025 నుంచి ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడం ఒక 18% తగ్గించింది. మన రాయబారి వినయ్ క్వాత్రా అమెరికా సెనేటర్ని కలిసి పరిస్థితిని చక్కదిద్దే పనిలో ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే, మోదీ గారు అమెరికాతో గొడవ పెట్టుకోకుండా, రష్యా స్నేహాన్ని వదులుకోకుండా ఈ మధ్య మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తున్నారు.
ట్రంప్ చేతిలో 500% టారిఫ్ అనే ఆయుధం ఉంది. ఇండియా చేతిలో మార్కెట్ అనే కవచం ఉంది. ఈ యుద్ధం బోర్డర్లో జరగట్లేదు, స్టాక్ మార్కెట్లలో ఆయిల్ బ్యారెల్స్ మధ్య జరుగుతుంది. మరి ట్రంప్ ఆ స్విచ్ నొక్కుతాడా, లేక మోదీ ఆయన్ని శాంతింపచేస్తారా? రాజకీయాల్లో మాటల యుద్ధం సహజం, కానీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా అధ్యక్షుడు ఒక పచ్చి అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు అదే జరిగింది. ఈ మధ్య ట్రంప్ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ మన ప్రధాని మోదీ గారి గురించి ఒక వింత కథ చెప్పారు. I had India coming to me, sir, I've been waiting 5 years. We're changing it. India ordered 68 Apaches, and Prime Minister Modi came to see me. Sir, may I see you, please? Yes, I have a very good relationship with him. He's not that happy with me because, they're paying a lot of tariffs now because they're not doing the oil, but they are. They've now reduced it very substantially, as you know, from Russia. ట్రంప్ మాటల్లోనే చెప్పాలంటే, నేను ఇండియా మీద టారిఫ్స్ వేస్తా అని చెప్పగానే మోదీ నాకు ఫోన్ చేసి, సార్ మే ఐ సీ యూ ప్లీజ్, సార్ మిమ్మల్ని కలవచ్చా ప్లీజ్ అని బతిమలాడారు. ఆ తర్వాత టారిఫ్స్ తీసేశారని ఈ ట్రంప్ గొప్పగా చెప్పుకున్నారు. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా. మోదీ గారు నిజంగా అంతే భయపడ్డారా? దీని వెనుక ఉన్న అసలు నిజం తెలిస్తే మీరు నవ్వుకుంటారు. ట్రంప్ ఏమన్నారంటే, ఇండియా మా దగ్గర అపాచీ హెలికాప్టర్లు కొంటూ వాటి మీద ఇండియానే పన్నులు వేస్తోంది అని. ఇక్కడే ట్రంప్ లాజిక్ మిస్ అయింది. ఇది ఒక రాంగ్ నెంబర్ అని మనం క్లియర్గా చెప్పొచ్చు. ఒక్కసారి ఆలోచించండి. అపాచీ హెలికాప్టర్లు మనం అమెరికా కంపెనీ బోయింగ్ దగ్గర కొనుక్కుంటున్నాం. మన రక్షణ కోసం, మన మిలిటరీ కోసం మనం కొనుక్కునే వస్తువు మీద మనమే ఎందుకు పన్ను వేసుకుంటాం? అలా వేసుకుంటే నష్టం మనకే కదా. నిజానికి ఇండియా అపాచీ హెలికాప్టర్ల మీద ఎలాంటి టారిఫ్స్ వేయలేదు. మనం కొంటున్నాం కాబట్టి డబ్బులు వాళ్ళకే వెళ్తున్నాయి. మరి ట్రంప్ ఎందుకు ఇలా అన్నారు? బహుశా ఆయనకి హార్లీ డేవిడ్సన్ బైకులకి అపాచీ హెలికాప్టర్లకి తేడా తెలిగిపోయి ఉండొచ్చు. లేదా తన ఓటర్ల ముందు నేను గ్రేట్ అని చూపించుకోవడానికి మోదీ గారిని వాడుకొని ఉండొచ్చు. ట్రంప్ అంత మాట అన్నా ఇండియా నుంచి, మోదీ గారి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. ఎందుకంటే నిజం నిప్పు లాంటిది, దానికి ప్రూఫ్స్ అవసరం లేదు. ట్రంప్ మాటలు కేవలం ఒక పొలిటికల్ స్టంట్ మాత్రమే అని ఇండియాకి తెలుసు. అందుకే మన విదేశాంగ శాఖ దీన్ని లైట్ తీసుకుంది. దీన్నే స్ట్రాటజిక్ సైలెన్స్ అంటారు. సార్ అని మోదీ గారు అన్నారని చెప్పడం ద్వారా ట్రంప్ ప్రపంచానికి ఏం సిగ్నల్ ఇస్తున్నారు చూసారా? ఇండియా లాంటి పెద్ద దేశమే నా ముందు మోకరిల్లింది, ఇక మిగతా దేశాలు ఎంత అని చూపించుకోవాలనే అహంకారం ఇందులో మనకి క్లియర్గా కనిపిస్తుంది. కానీ వాస్తవం ఏంటంటే ఇండియా అమెరికాకి భయపడే దేశం కాదు. అమెరికాతో కళ్ళలో కళ్ళు పెట్టి వ్యాపారం చేసే దేశం. మైక్ ముందు ఎవరైనా మురుగుతారు, కానీ మ్యాటర్ ఉన్నవాడు మాత్రమే సైలెంట్గా కొడతాడు. ట్రంప్ అనుకుంటున్నాడు ఇక్కడ కథ చెప్పగానే జనం నమ్ముతారని. కానీ ఇండియాకి తెలుసు అపాచీ ఆకాశంలో ఎగిరితేనే అందం, అబద్ధం ఆకాశంలో ఎగిరితే ప్రమాదం అని. ఇక్కడ బాస్ అనిపించుకోవడానికి, సార్ అనిపించుకోవడానికి సత్తా ఉండాలి. అది మోదీ గారి మౌనంలో ఉందని మనం చెప్పొచ్చు, ట్రంప్ గారి మాటల్లో లేదని క్లియర్గా చెప్పొచ్చు. ఒకవేళ పరిస్థితులు చేదాడితే మూడో ప్రపంచ యుద్ధం వస్తే ప్రపంచం 2 శిబిరాలుగా విడిపోతుంది. ఆ లైనప్ ఎలా ఉంటుందో క్లియర్గా మనం చూద్దాం. మొదటిగా వెస్టర్న్ బ్లాక్ అంటే అమెరికా నాయకత్వంలో ఉండే దేశాలు. ఇక్కడ కెప్టెన్ అమెరికా. తర్వాత నాటో కంట్రీస్ కూడా తప్పనిసరిగా అమెరికాకే సపోర్ట్ చేయాలి. యూకే కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, ఈ దేశాలన్నీ కూడా ఐరోపా మొత్తం అమెరికా వైపే ఉండక తప్పదు. రష్యా భయంతో జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ, ఫిలిప్పీన్స్ కానీ, ఇవి మన ఆసియాలో చైనాని అడ్డుకోవడానికి వీళ్ళు అమెరికాతో ఉండేదానికి అవకాశం ఉంది. తర్వాత ఇజ్రాయెల్, ఇది మధ్యప్రాచ్యంలో అమెరికాకి ప్రధానమైనటువంటి అస్త్రం. సో ఈ దేశాలన్నీ కూడా అమెరికా సైడ్ ఉంటాయి. తర్వాత ఈస్టర్న్ బ్లాక్ వచ్చేసి చైనా, రష్యా నాయకత్వంలో ఉంటుంది. దీంట్లో చైనా, రష్యా ఇద్దరు బలమైన నాయకులు. తర్వాత ఇరాన్, అమెరికా అంటే పడదు కాబట్టి ఆయిల్ సపోర్టు ఇస్తుంది. నార్త్ కొరియా అణు ఆయుధాలతో ఇది సిద్ధంగా ఉంది. బెలారస్, సిరియా ఇవి
రష్యాకి నమ్మిన బంటులు. తర్వాత రీసెంట్గా వెనిజులా, క్యూబా ఈ అమెరికా దెబ్బకి కాచుకుని ఉన్నారు కాబట్టి అవకాశం దొరికితే వ్యతిరేక కూటమిలో చేరుతారు. అంటే వీళ్ళు కూడా ఈస్టర్న్ బ్లాక్లో చేరుతారు. అయితే ఇక్కడ మన ఇండియా యొక్క స్థానం చాలా సంక్లిష్టమైంది. ఒక పక్క రష్యా మన చిరకాల మిత్రుడు, మరో పక్క చైనాని ఎదుర్కోవాలంటే అమెరికా సపోర్ట్ కావాలి. కానీ అమెరికా 500% టారిఫ్స్ వేస్తే ఇండియా అమెరికాకి దూరమై గ్లోబల్ సౌత్ లీడర్గా మారుతుంది. ఇండియా బహుశా తటస్థంగా ఉంటూనే, అంటే న్యూట్రల్గా ఉంటూనే తెర వెనుక తన యొక్క ప్రయోజనాల్ని కాపాడుకుంటుంది. కానీ హిందూ మహాసముద్రంలో యుద్ధం వస్తే మాత్రం భారత్ తన యొక్క శక్తిని చూపించక తప్పదు. గ్రీన్లాండ్ని కొనాలనుకోవడం, వెనిజులా విమానాన్ని ఎత్తికెళ్ళడం, వెనిజులా అధ్యక్షుని యొక్క వైఫ్ని ఎత్తికెళ్ళడం, రష్యా ఆయిల్ని ఆపడం, ఇండియా మీద పన్నులు వేయడం, ఇవన్నీ విడివిడి ఘటనలు కాదు, ఒక పెద్ద ఫజిల్లోని ముక్కలు. అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది అని చెప్పడానికి సాక్ష్యాలు. కానీ గుర్తుపెట్టుకోండి, రోమ్ సామ్రాజ్యం కూడా ఒక్క రోజులో కూలిపోలేదు, కానీ కూలిపోయింది. అతిగా విస్తరించిన ప్రతి సామ్రాజ్యం అంతమైంది. ఇప్పుడు మనం అంచున నిలబడ్డాం. ట్రంప్ తీసుకునే ఒక్క నిర్ణయం లేదా పుతిన్ నొక్కే ఒక్క బటన్ ఈ భూమిని శ్మశానంగా మార్చొచ్చు. గోడ మీద రాత స్పష్టంగా ఉంది. యుద్ధం వస్తే గెలిచేది దేశాలు కాదు, మిగిలేది బూడిద మాత్రమే. భారతీయులుగా మనం కోరుకోవాల్సింది శాంతిని మాత్రమే కాదు, దేన్నైనా ఎదుర్కోగల శక్తిని కూడా. మీరేమంటారు? అమెరికా బెదిరింపులకి ఇండియా భయపడాలా, లేక మన దారిలో అమెరికా వెళ్ళాలా? కింద కామెంట్ చేయండి. జై హింద్.